హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్లో వడగళ్ల వాన కురుస్తోంది. కుత్బులాపూర్లో వర్షం దంచి కొడుతోంది. ఆ విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూడబోతున్నారు. నగరంలో కురిసిన వడగళ్ల వానకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈదురుగాలులు అలాగే కుండపోత వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం హైదరాబాద్ను ప్రస్తుతం ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇక మియాపూర్లో కురిసినటువంటి వడగళ్ల వాన దృశ్యాలను మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఉదయం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉన్నటువంటి మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. చల్లబడిన వెంటనే గాలులు మొదలయ్యాయి. ఆ తర్వాత వర్షం ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మియాపూర్, హైదరాబాద్లోని మియాపూర్లో కురిసినటువంటి వడగళ్ల దృశ్యాలను మనం చూస్తున్నాం. సంగారెడ్డి నుంచి కూకట్పల్లి మధ్య భారీ వర్షానికి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే కుత్బులాపూర్లో భారీ వర్షం పడుతోంది. అలాగే హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం కురుస్తోంది. నిజాంపేట్, కేపీహెచ్బీ, లింగంపల్లి ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఈదురుగాలు వీస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రధానంగా సంగారెడ్డి నుంచి కూకట్పల్లి మధ్య ఉన్నటువంటి ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించారు. లైక్ మియాపూర్ కావచ్చు, కేపీహెచ్బీ కావచ్చు, పటాన్చెరు, కుత్బులాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. అలాగే మియాపూర్లో వడగళ్ల వాన కురిసిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడ్డాయి. గత కొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. 45 నుంచి 46 డిగ్రీల మ్యాక్సిమం ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. ఎండలో బయటకు రావాలంటే ప్రజలు జడిసిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్త ఉపశమనం కలిగిస్తారనుకున్నటువంటి వర్షం ప్రస్తుతం దంచి కొడుతూ ఉంది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుండడంతో హైదరాబాద్కు హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇది మరో 3 నుంచి 4 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పి ఫోర్కాస్ట్ చేసింది వాతావరణ శాఖ. సో ప్రజలు ఈ విషయంలో కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడుతూ ఉండడంతో అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కుత్బులాపూర్లో ఇప్పటికే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతోంది. ఇక మియాపూర్లో వడగళ్ల వాన కురుస్తోంది. కుత్బులాపూర్లో పరిస్థితిని అందజేయడానికి మా ప్రతినిధి అంజుమ జాయిన్ అవుతూ ఉన్నారు. రామ్ ప్రసాద్ మియాపూర్ నుంచి జాయిన్ అవుతున్నారు. రైట్, మా ప్రతినిధి అంజుమ దగ్గరికి వెళదాం. అంజుమ, ఏంటి పరిస్థితి? కుత్బులాపూర్లో భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. ఎట్లా ఉంది పరిస్థితి? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? చూసుకున్నట్లయితే కూడా గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి. ఇక నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా వాతావరణం చల్లబడటం మనం చూస్తున్నాము. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకు కూడా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాము. అయితే ఒక్కసారిగా మనకు 2.5-3 గంటలు ఆ ప్రాంతంలో కూడా వాతావరణం కొంచెం చల్లబడడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు కుత్బుల్లాపూర్, అదేవిధంగా నిజాంపేట్, ఈ పరిసర ప్రాంతాల్లో ఏవైతే లింగంపల్లి, వీటిని మనం చూసుకున్నట్లయితే కూడా అక్కడ భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో కూడా గంట పాటు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. సో ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా ఉరుములు మెరుపులు, అదేవిధంగా ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కూడా మనం చూస్తున్నాం.
చూస్తున్నాము. సో నార్మల్గానే హైదరాబాద్లో మనకు అరగంట సేపు ఆగకుండా వర్షం కొడితే రోడ్లన్నీ కూడా మనకి చెరువులను తలపిస్తూ ఉంటాయి. సో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురు గాలులతో మనకి వడగళ్ల వాన కూడా కురిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలలో కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతోంది. అయితే ప్రజెంట్ మనం చూసినట్లయితే కూడా అత్యధికంగా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి హైదరాబాద్లో 41 నుంచి 44 వరకు కూడా రికార్డ్ అవుతున్నాయి. అయితే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2-3 రోజులు కూడా 36 నుంచి 40 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఉష్ణోగ్రతలు మనకు తగ్గి ఎండవేడిమి తగ్గుతుంది. అదేవిధంగా వడగాల్పుల తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ మనకు తెలపడం జరిగింది. సో నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన జనాలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కూడా ఉపశమనం పొందుతున్నారు. అయితే భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు జీహెచ్ఎంసీ అదేవిధంగా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో వర్షం అయితే కురుస్తోంది. ఇక రాత్రి సమయంలో కూడా ఈ వర్షం ఇదే విధంగా కొనసాగే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నార్మల్గా లోతట్టు ప్రాంతాలలో మనం చూసుకున్నట్లయితే కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకు వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అదేవిధంగా రోడ్లన్నీ కూడా మనకు చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ ఏదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా సంబంధిత అధికారులను సంప్రదించాలని కూడా అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరో 2-3 రోజుల పాటు కూడా బానుడి బగబగల నుంచి ప్రజలైతే ఉపశమనం పొందబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు బయటకు వచ్చిన సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు అయితే సూచించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అంజుమా. నెక్స్ట్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ జాయిన్ అవుతున్నారు. ఎక్కడైతే వడగళ్ల వాన కురిసిందో మియాపూర్ నుంచి రామ్ ప్రసాద్ జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. రామ్ ప్రసాద్, వడగళ్ల వాన కురిసినట్టు కనపడుతోంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ఎట్లాంటి ఎఫెక్ట్ జరిగింది మియాపూర్ కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో? మనం చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత గంట సేపటి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షంతో పాటు వడగళ్ళు కూడా కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో. మనం చూసినట్లయితే తొలుత షేరిలింగంపల్లిలో ప్రారంభమైనటువంటి వర్షం షేరిలింగంపల్లి నుంచి కుకట్పల్లి మీదుగా ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటూ ఇటు కుత్బుల్లాపూర్ కానీ అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే ఇటు కంటోన్మెంట్ వరకు కూడా ఇటు అదేవిధంగా ఖైరతాబాద్ ప్రాంతాలు ఈ ప్రాంతాలలో అంటే మొత్తం సిటీలో సగభాగం కూడా పూర్తి స్థాయిలో వర్షం పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ ఉరుములు మెరుపులతో పాటు భారీ గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూడవచ్చు గత కొద్ది రోజులుగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూడవచ్చు 46.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అయితే హైదరాబాద్లో కూడా 44 పాయింట్లకు మించినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఈ క్రమంలో గత గంట సేపటి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షంతో కొంత నగరవాసులకు కొంత ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం భారీ ఉష్ణోగ్రతలతో పాటు మనం చూడవచ్చు గాలిలో తేమ శాతం కూడా తగ్గి హ్యూమిడిటీ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఇది హైదరాబాద్ వాసులకు ఒక చల్లని తీపి కబురు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా ఉష్ణోగ్రతల కారణంగా అదేవిధంగా ఇటు వడగాల్పులతో పాటు చాలామంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మృత్యువాత పడడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో ఇటు మనం చూడవచ్చు ఏంటంటే భారీ వర్షాలతో పాటు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా పడుతూ ఉన్నాయి. అంటే అక్కడ రాళ్ళు కూడా పడుతున్నట్టుగా ప్రజలైతే చెప్తా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు భారీ వర్షాలు కురుస్తున్న నమోదవుతున్నారు. ఇప్పటివరకు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రాలలో జిల్లాలలో మనం చూడవచ్చు ఇటీవల ములుగు జిల్లాతో ప్రారంభమైనటువంటి వర్షం గత 3 రోజుల నుంచి జిల్లాల వారీగా కురుస్తూ వస్తుంది. ఈ రోజు మాత్రం హైదరాబాద్కు మాత్రం ఈరోజు సాయంత్రం చేరుకోవడం జరిగింది. షేరిలింగంపల్లిలో ప్రారంభమైనటువంటి వర్షం క్రమక్రమంగా సిటీలోకి విస్తరిస్తూ అయితే వస్తుంది. ప్రస్తుతం ఖైరతాబాద్, మియాపూర్ అన్ని ప్రాంతాలలో కూడా వర్షం భారీగా కురుస్తూ ఉంది. అంతేకాకుండా భారీగా ఉరుములు మెరుపుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే భారీ ఉరుముల కారణంగా అయితే ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నప్పటికీ కూడా వర్షం చాలా రోజుల తర్వాత పలకరించినటువంటి ఒక సంతోషంలో కూడా ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈ భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత కారణంగా మనం చూడవచ్చు
భారీ ఉష్ణోగ్రతలకు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు మనం చూసినట్లయితే గాల్లో తేమ శాతం తగ్గుతూ ఉంది. అంతేకాకుండా వడగాలుల ప్రభావంతో ప్రజలు మృత్యుపాత పడుతున్న నేపథ్యంలో ఇటు వైద్య శాఖ అధికారులు కానీ అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో అయితే ఒక్కసారిగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షంతో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూడవచ్చు. ఇప్పటికే సాయంకాలం అయింది, అంటే ఆఫీసుల నుంచి ప్రజలందరూ కూడా తిరిగి ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో వర్షం కొంత అంతరాయం కలిగిస్తున్నప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత పలకరించినటువంటి వర్షానికైతే హైదరాబాద్ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షం అనేది సాయంత్రం కాలంలో కురుస్తున్న క్రమంలో ప్రజలకైతే కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ సగభాగం వరకు, అంటే సెంట్రల్ హైదరాబాద్ వరకు కూడా ఈ యొక్క వర్షం అనేది వచ్చిన నేపథ్యంలో అయితే ప్రజలు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మనం చూడవచ్చు చాలా వరకు కూడా ప్రజలు కొంత ఆలస్యంగా బయలుదేరే విధంగా వర్షం సాయంత్రం 4:30 ప్రాంతం నుంచే ప్రారంభం అవడంతో ప్రజలు కొంత వేచి ఉండి బయలుదేరేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షం ఇప్పుడు ప్రారంభమైనటువంటి వర్షం ఏదైతే ఉందో మరొక 3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కురిసేటువంటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మనం చూస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే భారీగా కుక్కట్పల్లి అదేవిధంగా శేర్లింగంపల్లి ప్రాంతాలలో భారీగా వర్షం కురిసిందని చెప్పవచ్చు. మనం ఇప్పటికే ఐఎండీ కానీ ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ముఖ్యంగా కూకట్పల్లిలో భారీ వర్షం కురుస్తూ ఉంది. కూకట్పల్లితో పాటు చందానగర్ ఏరియాలలో అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికీ జల్లులు కొనసాగుతూనే ఉన్నాయి. మరొక కొన్ని గంటల పాటు కూడా ఈ యొక్క సుదీర్ఘంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ ప్రసాద్. అది మొత్తంగా కూకట్పల్లి అలాగే కుత్బుల్లాపూర్ సంగారెడ్డి నుంచి యువతల కేపీహెచ్బీ వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తంగా ఓవరాల్గా హైదరాబాద్లోని చాలా చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. ఒక రకంగా ప్రజలు హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ కూడా మరో 2-3 రోజులు ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో కొంచెం అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ మియాపూర్లో కురిసినటువంటి వడగళ్ల వానకు సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. మియాపూర్లో కురిసినటువంటి వడగళ్ల వాన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ దృశ్యాలను మనం చూస్తున్నాం. కుత్బుల్లాపూర్లో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇది కుత్బుల్లాపూర్ విజువల్స్. సంగారెడ్డి నుంచి కేపీహెచ్బీ వరకు మొత్తంగా ఉన్నటువంటి పూర్తి ఫెచ్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రభావం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మీద కూడా పడే అవకాశం ఉంది. వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం కూకట్పల్లికి సంబంధించిన వడగళ్ల వాన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మియాపూర్, కూకట్పల్లిలో కూడా వడగళ్ల వాన కురిసింది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. మరోవైపు పిడుగులు పడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దహేగాంలో తాడి చెట్టుపై పిడుగు పడడంతో అది తగలబడింది. ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. కాగజ్ నగర్ పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్మేయడంతో కారు చీకట్లు అలుముకున్నాయి. కౌటాల